హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కళ్యాణ్. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఫ్రెండ్స్. రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న వీడియో కానీ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏదంటే ఉండే అది అల్లు అర్జున్ది ఆహా షోకు విజిట్ అవ్వడం. అదేంటంటే ఇంతమంది అప్పుడు పార్ట్ 1 పుష్ప పార్ట్ 1 వచ్చినప్పుడు కూడా వెళ్ళారు. బట్ అప్పుడు కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా ఇంట్రెస్ట్గా చూపించేటోళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి మొత్తం టాలీవుడ్ వాళ్ళు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మెయిన్ ప్రోమోలో కానీ ఏమొచ్చిందంటే అల్లు అర్జున్ ప్రభాస్ గురించి అడగడం, పవన్ కళ్యాణ్ గురించి అడగడం, మహేష్ బాబు గురించి అడగడం, అలాగే చిరంజీవి వారి గురించి అడగడం, ఇలా అందరి గురించి అడగడం వల్ల అందరూ హీరో ఫ్యాన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏమైంది, ఇక్కడ లాస్ట్ గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద ఇష్యూ జరుగుతుంది. అది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలాంటి రెస్పాండ్ అవుతాడు, ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడు అనే దాని గురించి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏమైంది, కళ్యాణ్ గారి ఫోటో గురించి చూపించి కళ్యాణ్ గారి గురించి అన్నట్టుగానే అల్లు అర్జున్ బాగా తెలివిగా చెప్పారు. అదేంటంటే కళ్యాణ్ గారిని నేను చాలామంది సెలబ్రిటీని చూశాను, పొలిటీషియన్స్ చూశాను, బిజినెస్ మ్యాన్ చూశాను. బట్ అందులో బాగా వెరీ డేరింగ్గా ఉండే పర్సన్, చాలా డేర్గా ఉండే పర్సన్ ఎవరంటే కళ్యాణ్ గారు అని చెప్తారు. సో ఇక్కడ మంచి ఆన్సర్ ఇచ్చాడంటే చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. ప్లస్ అది పుష్ప 2కు కొంచెం ప్లస్ అయ్యేటట్టే ఉంది. సో ఇంకోటి ఏంటంటే మా మధ్యలో ఎలాంటిది లేదు అనేలాగా ఉంది. బట్ ఫ్యాన్స్ అయితే ఎలా ఉన్నా కానీ ఊరుకోరు. బట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రభాస్ గురించి అడిగారు. ప్రభాస్ ఎట్లా ఉంటాడంటే ప్రభాస్ గురించి అడిగినప్పుడు ఏం చెప్పాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 6 feet బంగారం అన్నట్టు చెప్పాడు. సో ఇక్కడ పాజిటివ్ వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి. తర్వాత మహేష్ బాబు గురించి అడిగినప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలన్నట్టు మహేష్ బాబు గురించి కూడా పాజిటివ్గా చెప్పాడు. తన ఫెయిల్యూర్స్కి వచ్చిన తర్వాత తను పాజిటివ్ ఇచ్చే కంబ్యాక్ ఇచ్చే మూవీస్ గురించి చెప్పాడు. తన కంబ్యాక్ అనేది చాలా బాగుంటుంది మూవీ పరంగా, నాకు అలా చాలా ఇష్టం అని అది చెప్పాడు. అయితే తర్వాత వచ్చిన క్వశ్చన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఏ క్వశ్చన్ అంటే అది మీకు పోటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ పరంగా ఎవరు పోటీ, మహేష్ బాబా ప్రభాస్ అంటే. ఇక్కడ దీని మీద కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ అది అల్లు అర్జున్ ఇచ్చింది కొంచెం ఆన్సర్ అయితే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు నాకు పోటీ అంటే అక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీ, బట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు, అక్కడ హట్ అయిపోతారు, మళ్ళీ ఫ్యాన్ వారు అది ఇష్యూ అనేది అది అవుతుంది. లేదు నాకు ప్రభాస్ పోటీ మహేష్ బాబు కాదు అనేలాగా మాట్లాడితే ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ తోని ఇష్యూ అవుతుంది, మళ్ళీ అలా అవుతుంది. సో జనరల్గా ఎవరైతే ఏం చెప్తారు, ఇప్పుడు నీకు ఎవరితో పోటీ అంటే లేదు నాకు ఎవరితోని పోటీ కాదు, నా సినిమా పరంగా నా పోటీ నాతోనే, వేరే మూవీస్ గురించి అంతగా నేను పోటీ అనుకోను అన్నట్లు చెప్పాడు. బట్ ఇదైతే కొంచెం ఉంటే ఒకరు వాళ్ళిద్దరిలో ఎవరో పోటీ అని ఉండొచ్చు మైండ్లో, కానీ బట్ బయటికి చెప్తే అది ఒకరు పోటీ ఇంకోరు కాదు అంటే ఒకరిని ఎక్కువ చేసినట్టు ఇంకోటి తక్కువ చేసినట్టు అవుతుంది అని ఆ విధంగా చెప్పకుండా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ నేషనల్ అవార్డు గురించి అడిగారు. నేషనల్ అవార్డు గురించి అడిగితే ఇక్కడ ఈ సమాధానమే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. నేషనల్ అవార్డు గురించి సుకుమార్ని నేను అడిగాను, ఈ మూవీ ఎలాగన్నా ఉండని, హిట్ అవ్వని, ఫ్లాప్ అవ్వని ఏదని, బట్ నాకు ఈ మూవీకి మంచి నేషనల్ అవార్డు రావాలి అని అడిగాను ముందే అని అన్నాడు. బట్ అది అయితే కొంచెం నమ్మేలాగా అంతగా అనిపించట్లేదు, బట్ తెలియదు మనకు. అయితే ఏమన్నారు, నేషనల్ అవార్డు రాగానే ఎలా స్పందించారు మీకు ఎలా అనిపించిందని బాలకృష్ణ గారు అడగగానే అల్లు అర్జున్ ఏమన్నాడు, అప్పుడు మామూలుగా నేను ఒక్కసారి నేషనల్ అవార్డు లిస్ట్లో చెక్ చేశాను, అందులో ఒక్క తెలుగు హీరో కానీ తెలుగు హీరో వాళ్ళ పేరు లేదు. సో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, దీన్ని కంపల్సరీ కొట్టాలి, రౌండప్ చేసుకొని ఎలాగైనా ఫిక్స్ అయిపోయి దీన్ని మన హీరోలో రావాలి అన్నట్టు, అందులో నాకే రాదు, ఈ అవార్డు నేను కొట్టాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయాను. సో ఇది అప్పుడే ఫిక్స్ అయిపోయాను, సో అనుకున్నట్టుగానే పుష్ప 1కు వచ్చింది అని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.